హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే నేను బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి నడుం బెల్ట్ వేయకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఎక్కువ కట్ చేసుకొని నడుం బెల్ట్ ఎంత అయితే వేస్తామో అంత కట్ చేసుకొని జాయింట్ చేస్తాను అనమాట. ఆ జాయింట్ కూడా పైకి కనబడకుండా వేస్తున్నాను. ఎలా వేస్తున్నానో చూడండి. ఫస్ట్ లోపల వైపుకి మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల వైపుకి ఈ లైనింగ్ పీస్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేసి, ఇది బొద్దు పార్టేనండి, దీన్ని ఫోల్డ్ చేసి పెట్టవసరం లేదు. ఇది అది అంచు ఉంటుంది కదా, ఆ అంచు వైపే కట్ చేస్తాం కదా బ్యాక్ పార్ట్. ఈ విధంగా పెట్టేసేసుకొని ఒకసారి ఫోల్డ్ చేసుకొని గట్టిగా, ఇప్పుడు కింద మెయిన్ ఫ్యాబ్రిక్ మెల్లగా తీసేసేయాలి. తీసేసి ఎక్కడ వరకు ఫోల్డ్ చేసామో అక్కడికి ఇలాగ జాయింట్ చేసేసేయాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల కుట్టు పైకి కనబడదు, నడుం బెల్ట్ కూడా వేయడం కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇలా ఈజీగా టైం వేస్ట్ కాకుండా తొందరగా బ్లౌజ్ కుట్టాలి అనుకుంటే ఈ టిప్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి చూసి మీకు అర్థమైతే తప్పకుండా కామెంట్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసేసాం కదా, ఇప్పుడు ఎక్కడైతే ఫోల్డ్ చేసామో అక్కడ వరకు ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇదిగో నడుం బెల్ట్ మనం వేరే క్లాత్ అటాచ్ చేయకుండా సెట్ అయిపోయింది. ఇప్పుడు నెక్ మొత్తము చుట్టూతూ స్టిచ్ చేసేసుకోవచ్చు, లేదు అంటే ఇక్కడ డార్స్లన్నా వేసుకోవచ్చు. దానికన్నా ముందు నేను చుట్టూతూ జాయింట్ చేసేస్తాను అనమాట, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్. ఇలా మొత్తము జాయింట్ చేసేసిన తర్వాత నెక్ కట్ చేసేసి, దీనికి నేను సిల్వర్ కలర్ పైపింగ్ వేస్తున్నానండి. అది కూడా వీడియోలోనే చూపిస్తున్నాను. డబల్ ఫుట్ తోటే వేస్తున్నాను. నేను చాలా పైపింగ్ వీడియోస్ పెట్టాను. ఏంటంటే అర్థమవుతుందని, ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా డార్స్ వేసేసి బ్యాక్ పార్ట్కి విడిగా ఫ్రంట్ పార్ట్కి విడిగా మనం పైపింగ్ అయితే వేసుకోవచ్చు. లేదు అంటే షోల్డర్ జాయింట్ చేసేసి ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ వరకు పైపింగ్ వేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ డార్స్ కూడా అయిపోయినాక ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ కుట్టి చూపిస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. సిల్వర్ కలర్ స్ట్రైప్స్ ఉన్నాయన్నమాట శారీకి, అందుకని సిల్వర్ కలర్ పైపింగ్ వేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటాం కదా, ఈ విధంగా నేను ఎక్కువ ఏం క్లాతులు ఇలా రెడీ చేసి పెట్టినండి. ఒక 1/2 మీటర్ అంతేను, మీటర్ కూడా తెచ్చి పెట్టను. 1/2 మీటర్ తెచ్చి పెట్టుకున్నాక అయిపోయినాక ఇంకోటి తెచ్చుకుంటాను అనమాట. నాదేం పెద్ద షాప్ కాదు, ఇంట్లోనే స్టిచ్ చేస్తాను అనమాట. జస్ట్ ఇప్పుడిప్పుడే బయట వాళ్ళవి స్టార్ట్ చేశాను అనమాట. నేనైతే బ్లౌజ్ కటింగ్ చాలా వీడియోస్లో పెట్టాను. ఇక్కడ నేను పైపింగ్ థ్రెడ్ని కొంచెం తక్కువైంది కదా, మొత్తం ఫస్ట్ బ్లౌజ్ చుట్టూ నెక్ చుట్టూ ఎంత ఉందో చూసుకున్న తర్వాత కొంచెం తక్కువైతే అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట. ఇలా క్రాసులు కొంచెం క్లాత్ అవతలకి ఉండేలు పెట్టుకుంటే స్ట్రైట్ పీస్గా వస్తుంది. ఇప్పుడు దీనికి ఒక సైడ్ స్టిచ్ చేసేసి మెడపట్టి వేసినట్టే వేసేస్తే సరిపోతుంది అనమాట. దాని లోపల మనం థ్రెడ్ పెడతాం అంతేను. ఇలా వన్ సైడ్ స్టిచ్ చేసేసిన వేయచ్చు పైపింగ్, లేదు అంటే డైరెక్ట్ మెడ చుట్టూ క్లాత్ అతికించేసేసి లోపలికి తిప్పినప్పుడు దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ వేస్తాం కదా, అలా అన్న వేయచ్చు. ఇక ఎలా వీలుంటే అలా వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్ చుట్టూతూను ఈ క్లాత్ని అయితే అటాచ్ చేసేసేయాలి. మెడపట్టికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కదండి, మెడపట్టి వేయటానికైనాను అలానే సేమ్ చాలా ఈజీగా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. డబల్ ఫుట్ తోటే స్టిచ్ చేయొచ్చండి, సింగిల్ ఫుట్ కూడా ఏం పెట్టనవసరం లేదు. ఈ విధంగా నెక్ చుట్టూతూను అటాచ్ చేసేసేయాలన్నమాట. ఇలా అటాచ్ చేసేసిన తర్వాత రౌండ్స్ దగ్గర చిన్నగా టక్స్ పెట్టుకోవాలన్నమాట, చుట్టూతూ కూడాను రౌండ్స్ దగ్గర. అప్పుడు మనం లోపలికి క్లాత్ తిప్పినప్పుడు నీట్గా వస్తుంది. రౌండ్స్ దగ్గర చూడండి ఎంత నీట్గా వస్తుందో. ఇప్పుడు దీని లోపల పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసేసి లోపలికి తిప్పేసి స్టిచ్ చేసేయడమే డబల్ ఫుట్ తోటేను. నేను పైపింగ్ నేర్చుకున్నప్పుడు పైపింగ్ చేసేటప్పుడు నాకు ఇంత నీట్గా ఇంత పర్ఫెక్ట్గా వచ్చేది కాదండి. సో ప్రాక్టీస్ చేస్తే ఏదైనా ఈజీగా వచ్చేస్తుందన్నమాట. చూడండి ఇప్పుడు దీని పక్కనే ఒక స్టిచ్ వేసేసుకుంటే పైపింగ్ ఎంత నీట్గా వచ్చేసిందో చూస్తున్నారు కదా. అలానే మొత్తము స్టిచ్ చేసేసిన తర్వాత మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, దాని మీద ఒక స్టిచ్ వేసేస్తే డబల్ స్టిచ్ చుట్టూతూ రెడీ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీకు లైటింగ్ పడటం వల్ల వీడియోలో కనిపించట్లేదని అడ్జస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తుందో పైపింగ్ అనేది. ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవటమే జాగ్రత్తగా.
సర్చ్ చేసుకుంటూ డబల్ ఫుట్ తోటే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట. చూడండి ఎంత బాగా వస్తుందో డబల్ ఫుట్ తోటే స్టిచ్చింగ్ అయితేను. ఒకసారి మీరు ట్రై చేయండి. వేస్ట్ క్లాత్ల మీద కానీ పనికిరాని క్లాత్ల మీద కానీ ఇలాగ పైపింగ్ థ్రెడ్ యూస్ చేసి ఇలాగా ట్రై చేయండి. డబల్ ఫుట్ మీదే ఆటోమేటిక్గా మీకు నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నాకు పెద్దగా ఫస్ట్లో ఏం వచ్చేది కాదు, చాలా వీడియోస్ చెప్పాను నేను. ప్రాక్టీస్ చేయగా ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట, సింగిల్ ఫుట్ అవసరం లేకుండా. అంతేనండి. బ్లౌజ్ చుట్టూతూను ఈ విధంగా చేసేసుకొని ఇక్కడ ఫోల్డింగ్ మీద తర్వాత లాస్ట్లో ఒక స్టిచ్ వేసేసుకుంటే చుట్టూతూను రెడీ అయిపోతుంది. పైపింగ్ నీట్గా బొటిక్ స్టైల్లో వచ్చేస్తుంది నీట్గాను. టైలర్ షాప్లో పెద్ద పెద్ద షాప్స్లో కుడతారు కదా, అంత నీట్గా వస్తుంది అనమాట పర్ఫెక్ట్గా. మీకు కనుక వీడియో నచ్చితే అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. మీ లైక్ వల్ల వీడియోస్ అనేది పుష్ అవుతాయి అన్నమాట. ఒకసారి ఛానల్లో వీడియోస్ని అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయింది. మీకు కావాలనుకుంటే కష్టం లేదు అనుకుంటే మొత్తం ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ వరకు మొత్తం ఒకేసారి కూడా పైపింగ్ వేసుకోవచ్చు. అప్పుడు షోల్డర్ జాయింట్ బయటికి కనపడుతుంది అనమాట. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ వైపు ఇంకొక స్టిచ్ వేసేసుకుంటే దీని లోపలికి సరిపోతుంది అనమాట. మొత్తం కంప్లీట్ అయిపోతుంది హెమ్మింగ్ లేకుండా. హెమ్మింగ్ కన్నా ఇదే బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీని లోపలికి ఆల్రెడీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కాబట్టి చుట్టూతూ ఇలాగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.